నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుంటూరులో ప్రధాన ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పలు సమస్యల పరిష్కారంకు అధికారులకు ఆదేశం తల్లికి వందనం నిధులపై వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తాం సవాల్ విసిరిన మంత్రి సవిత రక్తదానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడొచ్చు బ్లడ్ డొనేషన్ కు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న మంత్రి సత్యకుమార్ మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ 300 గ్రాముల బంగారు ఆభరణాల రికవరీ గుంటూరులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. నెహ్రూ నగర్ 3 వంతెనలు, శంకర్ విలాస్ బ్రిడ్జ్, కంకరగుంట ఆర్యూబీ, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులు త్వరలోనే ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉందో చెక్ చేశారు. ఈ సందర్భంగా ఎదురవుతున్న పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను పెమ్మసాని ఆదేశించారు. 3 వంతెనల బ్రిడ్జ్ కట్టిన తర్వాత వర్షాలు పడ్డప్పుడు కొంచెం డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ డ్రైనేజ్ ఇష్యూస్కి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటనే దాని మీద ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారు కమిషనర్ గారు, ఎమ్మెల్యేలంతా. రైల్వే వాళ్ళు దాని నుంచి ఒక అవుట్లెట్ ఇస్తూ ఉన్నారు, 4 నెలలు పడుతుంది అంటున్నారు. అది కాకుండా ఇంకోటి ఇక్కడి నుంచి కూడా ఈ బొంగరాల బీడ్ నుంచి వచ్చేదానికి కూడా ఇంకోటి ఎక్స్ట్రా డ్రైన్ తీసుకుంటే 2 అక్కడికి క్లాగ్ అవ్వకుండా బాగుంటుందనే ఉద్దేశంతో చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా రాబోయేటువంటి రోజుల్లో 4 వంతెనల కింద వాటర్ స్టాగ్నేట్ కాకుండా అటువైపు శ్రీనగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు, అరండల్పేట నుంచి వచ్చేటువంటి నీళ్లు, బొంగరాల బిడ్ నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయేటువంటి విధంగా మేజర్ డ్రైన్లో కలిసేటువంటి విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి ఒక 15-20 రోజుల్లో ఈ వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా కొన్ని రోజుల తర్వాత ఎవరు ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఇవన్నీ కూడా వేరే వేరే మార్గాల ద్వారా వాటర్ని బయటకు పంపించే కార్యక్రమం చేస్తాం. తల్లికి వందనంపై మాట్లాడే అర్హత వైసీపీకి ఎక్కడదని మంత్రి సవిత ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఏ విధంగా నాశనం చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. సూపర్ 6 లో ఇచ్చిన తల్లికి వందనం హామీని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సీఎం అమలు చేస్తున్నారని చెప్పారు. తల్లికి వందనం నిధుల్లో 2,000 రూపాయలు మంత్రి లోకేష్ జేబులోకి వెళ్లాయని వైసీపీ నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని మంత్రి సవిత సవాల్ చేశారు. మేము తల్లి వందనం 15,000 రూపాయలు, తల్లి వందనం తల్లికి డైరెక్ట్ గా 13,000, పాఠశాలకు 2,000 ఇచ్చామన్నాం. మరి మీరు నిన్నటి రోజు నుంచి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జోబులేకి తల్లి వందనం డబ్బులు 2,000 వెళ్ళాయని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇక్కడి నుంచే సవాల్ విసురుతున్నాను. మీరు నిరూపిస్తే నా మంత్రి పదవికి, నా ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధమే. నిరూపించలేకపోతే మీరు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు అనవసరంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్నే డైవర్ట్ చేశారనే విషయం మీరు తెలుసుకోవడం లేదు. విమాన ప్రమాదం అనేది ఒక అనుకోని సంఘటన అని, దానికి మంత్రి రామ్మోహన్ నాయుడిని రాజీనామా చేయమండం కరెక్ట్ కాదని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉద్ఘాటించారు. బోయింగ్ విమానాలపై పలు అనుమానాలు ఉన్నాయని, వాటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గుంటూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమైందని మండిపడ్డారు. కల్తీ మద్యం వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో అవినీతి జరిగిందని తెలిస్తే సంబంధిత ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. దానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. అభివృద్ధి జరుగుతుంటే దాని అవినీతి అంటే ఏం చెప్పాలి? మీలాగా ఉత్తి బటన్లు నొక్కి లక్షల కోట్లు ప్రజల మీద భారం పెట్టాలా? రాష్ట్రాన్ని మీరు అంధకారంలోకి నెట్టేసినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఒక అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చి వెలుతురు వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక ప్రజలు కాస్త సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతుంటే జీర్ణించుకోలేక ఇటువంటి అవాకులు చవాకులు దాంట్లో కూడా
అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారు కోరుకున్న చోట వెళ్ళడానికి, లేదా భార్యాభర్తలు ఎక్కడో ఉంటే వారు కోరుకున్న చేరడానికి, లేదా భర్త చనిపోయి ఉద్యోగంలో ఉన్న భార్య ఎవరైతే వితంతు ఉన్నారో వారి పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి కేటగిరీలు తీసుకొచ్చాం. లేదా దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాటికి, ఎందుకంటే ఇది పారదర్శకంగా నిజంగా నష్టపోతున్న వాళ్ళకి కేవలం రికమెండేషన్ ద్వారా వారు కోరుకున్న స్థానాల్లో చాలా సంవత్సరాలకి చాలామంది ఉంటా వచ్చారు. వాటిల్లో మార్పు తీసుకొచ్చి నిజంగా నష్టపోతున్న వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో బదిలీ ప్రక్రియ చేపట్టడం పారదర్శకంగా చేశారు. నూతనంగా జీడీసీఎంఎస్ చైర్మన్ గా ఎన్నికైన వడ్డానం హరిబాబుకి అభినందన సభ జరిగింది. గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వడ్డానం హరిబాబుని కూటమి శ్రేణులు ఘనంగా సన్మానించాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మద్దిరాల మ్యానీ పాల్గొని ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారిని చంద్రబాబు గుర్తుపెట్టుకుని పదవులు ఇస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, తులసి రామచంద్ర ప్రభు, తాళ్ల వెంకటేష్ యాదవ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. పార్టీ కోసం అమర్నిశలు కష్టపడ్డారు. అటువంటి హరిబాబు గారు గుర్తించి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఒక ఉన్నతమైనటువంటి జిల్లా పదవి, ఉమ్మడి జిల్లా జీడీసీఎంఎస్ పదవి వడ్డానం హరిబాబు గారికి ఇవ్వడం జరిగింది. పార్టీ కోసం పనిచేస్తే ఏ విధంగా పదవులు వస్తాయనడానికి వడ్డానం హరిబాబు గారు ఉదాహరణని మీ అందరికీ తెలియజేస్తామని గట్టిగా చెప్పండి కొట్టి వారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. గత 5 సంవత్సరాల్లో అధికారం లేనప్పుడు క్రియాశీలకంగా పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు అతను ఒకడు. అంతేకాకుండా సుదీర్ఘకాలం పాటు ఒక అబ్జర్వర్గా ప్రతి ఒక్క సందర్భంలో కూడా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ తనదైన శైలిలో పార్టీ నిర్మాణంతో పాటు అభివృద్ధిలో కూడా అధికారంలో రావడానికి క్రియాశీలకంగా పనిచేసినటువంటి హరిబాబు గారి యువతని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన గుంటూరు జిల్లా నుంచి తీసుకోవడం చాలా గొప్ప విషయం. ప్రపంచ రక్తదాతల దినోత్సవ వేడుకలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో జరిగిన ప్రపంచ రక్తదాతల దినోత్సవ వేడుకల్లో చైర్మన్ డాక్టర్ వైడి రామారావు, జనరల్ సెక్రటరీ అశ్విన్ కుమార్, డాక్టర్ సమరం పాల్గొన్నారు. రక్తదానంలో విశేష సేవలు అందించిన కార్పొరేట్ సంస్థలకు, విద్యా సంస్థలకు, పరిశ్రమలకు రాష్ట స్థాయి అవార్డులు మంత్రి సత్యకుమార్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తం ద్వారా 3 ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. రాష్ట్రానికి సంవత్సరానికి 5,30,000 యూనిట్ల రక్తం అవసరమవుతుందని చెప్పారు. ఒక్క రెడ్ క్రాస్ సొసైటీ వారే 1,10,000 యూనిట్లు రక్తం సేకరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది, బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ నారాయణ, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ చేస్తున్న సేవల్ని నేను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో 231 బ్లడ్ సెంటర్స్ ఉంటే దాంట్లో ప్రభుత్వం వైపు నుంచి 52, ఎన్జిఓల ద్వారా ఒక 79, ప్రైవేటు రంగంలో ఒక 80 ఉంటే రెడ్ క్రాస్ ఒక 20 బ్లడ్ సెంటర్లను నడుపుతూ ఉంది. దాదాపు 7 బ్లడ్ సెంటర్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో సంవత్సరానికి 5,30,000 దాకా 5,33,000 యూనిట్స్ అవసరమైతే
దాంట్లో సంవత్సరానికి 1,10,000 రెడ్ క్రాస్ సంస్థనే సేకరిస్తూ ఉంది. వాలంటీర్స్ ద్వారా, ముందుకు వస్తున్న రక్తదాతల ద్వారా. అంటే దాదాపు 20% రక్త సేకరణ రెడ్ క్రాస్ ద్వారా జరుగుతుందంటే రెడ్ క్రాస్ ఈ రంగంలో చేస్తున్న సేవలను మనం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి 300 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. పాతగుంటూరుకు చెందిన అమీర్ బేగ్ ఒంటరిగా వెళ్లే మహిళల్నే టార్గెట్ గా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం పూటే ఇతడు దొంగతనానికి పాల్పడతాడని, ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి తిరుగుతాడని చెప్పారు. అమీర్ బేగ్ పై 22 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని ఎస్పీ వివరించారు. ఈ లాస్ట్ ఒక 7-8 మంత్స్లో కొన్ని స్నాచింగ్ కేసెస్ జరిగాయి. ఈ స్నాచింగ్ కేసెస్లో మనకు క్లూస్ వచ్చింది. అంటే ఫుల్ మాస్క్ వేసుకుంటున్నారు, క్యాప్ వేసుకుంటున్నారు, బైక్ నంబర్ ప్లేట్ లేకుండా బైక్ వెళ్తుంది. కొంచెం క్లూస్ని కలెక్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం అఫెన్స్ అన్నీ కూడా మనకి ఆఫ్టర్నూన్ టైంలో 12 to 2 మ్యాక్సిమం అఫెన్స్ ఆఫ్టర్నూన్ టైంలో ఏజ్డ్ ఉమెన్ని బేస్ చేసుకుని ఇది చేయడం జరిగింది. సో క్లూ ఉండి కూడా ఈ మాస్క్ వేసుకోవడం, క్యాప్ వేసుకోవడం, బండి నంబర్ లేకపోవడం వల్ల మనం కొంచెం టఫ్ అయింది కేస్ డిటెక్షన్. తర్వాత కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్, తర్వాత పాత అఫెండర్స్ వెరిఫికేషన్ చెప్పేసి సో కొన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల కేసు డిటెక్ట్ అయింది. 300 grams వర్త్ ఆఫ్ గోల్డ్ ఆఫ్ 30 lakhs ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. మాజీ సీఎం జగన్ నేర ప్రవృత్తిని గమనించే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు వ్యాఖ్యానించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని చెప్పారు. జగన్ వింత పోకళ్లను మానుకోవాలని, మహిళలను అవమానపరిచిన వాళ్లు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బెయిల్ ఇస్తే స్వతంత్ర పోరాటంలో విరోచితమైనటువంటి పోరాటం చేసి ఆయన జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి మీడియా వ్యవహరించడం, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి కొమ్మినేనికి బెయిల్ వచ్చింది, ప్రభుత్వానికి చెంపదెబ్బ, ప్రభుత్వం సిగ్గుతో తల ఉంచుకోనని మాట్లాడతామంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం ఇంకా ఎప్పుడు మనం చూడలేమనుకోవటం కూడా పొరపాటే. ఇంతకంటే దిగజారడేమో జగన్మోహన్ రెడ్డి, ఇంతకంటే నేర ప్రవృత్తిని ప్రదర్శించడేమో జగన్మోహన్ రెడ్డి అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తిని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఇంకా కిందికి దిగజారిపోతా ఉన్నాడు. ఛానల్ డిబేట్ లో మీడియా ప్రతినిధి అమరావతి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా చేపట్టిన ఆత్మ గౌరవ దీక్ష గుంటూరులో జరిగింది. లాడ్జ్ సెంటర్లో జరిగిన ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమంలో రాజధాని మహిళలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ రావు మాట్లాడుతూ రాష్ట అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అమరావతి మహిళలకు మీడియా ప్రతినిధులు, యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాకా వీరారెడ్డి, వాణి, మురళి, పచ్చల శివాజీ, మల్లికార్జునరావు, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ గారు నిందితులకి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరే ఒక వ్యవస్థీకృత నేరగాళ్లుగా ఈ కుట్రలన్నీ చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలను తరిమి కొట్టడానికి అమరావతి రైతులు, అమరావతి రాజధాని ఐకాస సిద్ధంగా ఉంది. ఈరోజు మీరు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని మంట కలిపారు. అటువంటి మంట కలిపినటువంటి నీచాతి నీచులైన మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని, అదేవిధంగా సాక్షి మీడియాని అంటే అరాచకత్వాన్ని పెంచి పోషిస్తున్న సాక్షి మీడియాని వెంటనే నిషేధించాలని ఈ యొక్క ఆత్మగౌరవ దీక్ష వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీలో ఎంత నీ ఇంట్లో చెల్లి ఉంది, అమ్మ ఉంది, నీ కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారు అంటే మీరు ఈ మహిళలకు పట్ల ఎటువంటి యొక్క గౌరవాన్ని ఇస్తున్నారో దీన్ని బట్టి చెప్పొచ్చు. ఒకటే అడుగుతున్నాం, మేము అడిగింది క్షమాపణ, మాకు కలిగింది, మా బాధ కలిగింది, మీకు క్షమాపణ అడుగుతున్నాం. రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా బాధపడుతున్నా కూడా నువ్వు ముందుకు వచ్చి ఈ రోజుకి కూడా నువ్వు క్షమాపణ చెప్పలేదంటే మేము నిన్నేమనుకోవాలి అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వెలుగులోకి వచ్చి మరి అభివృద్ధికి తోడ్పడుతుంటే దాన్ని తట్టుకోలేక దాన్ని ఎలాగా
పాలిటిక్స్ని డైవర్ట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక మహిళల వేదిక, సాక్షి వేదిక తీసుకొని నువ్వు ఈరోజు మహిళల మీద విషం జల్లి మమ్మల్ని అడ్డు పెట్టుకొని మీ నాయకులైనటువంటి ఎవరైతే ఉన్నారో మరి సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు కానీ మరి కృష్ణం రాజు కానీ సజ్జల కానీ మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మమ్మల్ని అడ్డు పెట్టుకొని సాక్షి వేదికపై డెబిట్లు రాసుకొని వచ్చి మహిళలను కించపరిచినట్టు ఇప్పుడు మాట్లాడుతుంది. ఇప్పటికి కూడా నువ్వు వచ్చి అది తప్పు అని చెప్పట్లేదంటే నీకు మహిళల పట్ల ఉన్నటువంటి ఎటువంటి ఉద్దేశం ఉందని భారతిరెడ్డి గారిని అడుగుతున్నారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 11వ రాష్ట్ర మహాసభలు సిపిఎం కార్యాలయంలో జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు పాల్గొన్నారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన యుఈఇయు 11వ రాష్ట్ర మహాసభలో 2 తెలుగు రాష్ట్రాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిసిటీ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలపై భారం మోపేందుకు స్మార్ట్ మీటర్ల విధానం తీసుకువస్తుందని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణలో 40,000 జీతం ఇస్తూ ఉండగా ఏపీలో కేవలం 15,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిసిటీ రంగాన్ని ప్రైవేట్ పరం చేయకుండా అన్ని సంఘాలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రన్, నాగేశ్వరరావు, ఈశ్వర్రావు, ఎండి సలీం, ఎన్ స్వామి, సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్కో మొత్తం ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లు అతి కీలకమైంది. అట్లాగే మిగిలినటువంటి కాంట్రాక్ట్ వర్కర్లని కూడా విపరీతంగా వాళ్ళకి తక్కువ జీతాలు 15,000. ఇప్పుడే తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నారు అక్కడ 40,000. ఏం రాష్ట్రం విడిపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్లు చేసినటువంటి తప్పేమిటని అడుగుతున్నాం. కావాలని కార్మికుల్ని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ద్రోహం చేస్తున్నాయి, కార్మిక వర్గానికి తీవ్రంగా హాని చేస్తున్నాయి. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం జరగనుంది. బృందావన్ గార్డెన్స్ లోని అన్నమయ్య కళావేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ మాదల శ్రీనివాస్, కార్యదర్శి గోగినేని విజయ్ కుమార్లు తెలిపారు. సమావేశంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, మేయర్ కోవెలమూడి రవీంద్రను ఘనంగా సన్మానించనున్నామని తెలిపారు. గత 62 సంవత్సరాల్లో పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన 30 మంది ఉపాధ్యాయులకు సత్కారం అందచేయనున్నామని వారు తెలిపారు. గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కె నళినీకాంత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 17ని పాలస్తీనాతో జాతీయ సంఘీభావ దినోత్సవంగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎన్ విష్ణు, మన్నవ హరిప్రసాద్, వెంకటేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, అకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీన కేంద్రంలో 9 వామపక్ష పార్టీలు పిలుపుననుసరించి గాజాపై అలాగే పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి మారణకాండకు నిరసనగా పాలస్తీనాకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించమని జాతీయ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సూపర్ 6 లో ఏమి హామీలు నెరవేర్చారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం పేరుతో 30 లక్షల మంది పిల్లలకు పథకాన్ని ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 1,58,400 కోట్లను అప్పుగా తీసుకొచ్చిన చంద్రబాబు వాటిని ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 లో ఏమి హామీలు నెరవేర్చాడో చంద్రబాబు నాయుడు గారు అర్థం కానటువంటి పరిస్థితి కనిపించింది. చూసాం సూపర్ 6లో అమ్మఒడి అంటే మా కాలంలో దాని పేరు అమ్మఒడి, చంద్రబాబు నాయుడు గారి కాలంలో తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ఇస్తారంట, ఇంకా ఇవ్వాల, బటన్ నొక్కల, అందరి దానిలో ఖాతాల్లో పడతాయంట. దాన్ని 1 సంవత్సరం పాటు ఎగ్గొట్టేశారు. దానికి సమాధానమే చెప్పరా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గుంటూరులో ప్రధాన ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పలు సమస్యల పరిష్కారంకు అధికారులకు ఆదేశం. తల్లికి వందనం నిధులపై వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తాం సవాల్ విసిరిన మంత్రి సవిత. రక్తదానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడొచ్చు. బ్లడ్ డొనేషన్ కు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న మంత్రి సత్యకుమార్. మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. 300 గ్రాముల బంగారు ఆభరణాల రికవరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.